మన చిన్నప్పుడు అంటే మనం చదువుకునే రోజుల్లో చూసుకున్నట్లయితే మన ఫ్రెండ్స్ గానీ, అలాగే మన పెద్దలు గానీ, అలాగే మన ఉపాధ్యాయులు గానీ మనకు విషయం అయితే చెప్తారు. అదేమిటంటే ఎవరైనా సరే తప్పు చేసి జైలుకు వెళ్లారనుకోండి, అతను నిర్దోషిగా తేలినట్లయితే అతనికి గవర్నమెంట్ ఉద్యోగం రాదని చాలా మంది అయితే మనకు చెప్తూ ఉంటారు. అలాగే మన తల్లిదండ్రులు కూడా పిల్లలు అలా చేస్తే వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ రాదు అనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా అయితే వాళ్ళ పిల్లల్ని అయితే పెంచుతూ ఉంటారు. అంతేకాకుండా ఎవరైనా సరే తప్పు చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లారనుకోండి పొరపాటున, సో అక్కడ పోలీసులను అయితే మన తల్లిదండ్రులు బతిలాడుతూ ఉంటారు. అలాగే మన పెద్దలు కూడా బతిలాడుతూ ఉంటారు. ఏమనంటే, సార్ చిన్నపిల్లవాడు సార్, అతనికి తెలియక తప్పు చేశాడు, సో అతని మీద ఏదైనా కేసు నమోదైంది అనుకోండి, అతనికి గవర్నమెంట్ జాబ్ అనేది రావడం చాలా కష్టంగా ఉంటుంది, కొద్దిగా ఆలోచించండి సార్ అని మన తల్లిదండ్రులు మన పెద్దలు పోలీసులను అయితే బతిలాడుతూ ఉంటారు. అసలు నిజంగా మనం తప్పు చేస్తే మనకు గవర్నమెంట్ జాబ్ రాదా, అలాగే సెక్షన్లు ఏం చెప్తున్నాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఐపీసీ సెక్షన్ 379 థెఫ్ట్. ఈ సెక్షన్ కింద కన్విక్షన్ అయితే అంటే దోషిగా తేలితే భవిష్యత్తులో మనకు ప్రభుత్వ ఉద్యోగం అనేది పూర్తిగా రాదు. ఈ సెక్షన్ అనేది అంత ప్రభావవంతమైనది. ఇందులో డిస్క్వాలిఫికేషన్ 1. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక నిబంధనల ప్రకారం నేర చరిత్ర అంటే క్రిమినల్ రికార్డులు ఉన్న వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మోరల్ టర్పిట్యూడ్, తెలుగులో చెప్పాలంటే నైతిక విచ్ఛిన్నం కలిగిన నేరాలు, ముఖ్యంగా దొంగతనాలు, చోరీ, అవినీతి వంటి నేరాలకు పాల్పడి మన పేరు పోలీస్ స్టేషన్ రికార్డు లో ఉన్నట్లయితే వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది రాదు. అయితే మనం తప్పు చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఉద్యోగానికి సంబంధించి వాళ్ళు ఎలా వెరిఫికేషన్ చేస్తారు అనేది చూద్దాము. ఇది బ్యాక్గ్రౌండ్ లో వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఒకవేళ మనం గవర్నమెంట్ ఉద్యోగానికి అర్హత సాధించి మనకు జాబ్ వచ్చే విధంగా ఉన్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ అయితే వాళ్ళు చేస్తారు. ఇది బ్యాక్గ్రౌండ్ లోనైతే జరుగుతుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు ఐపీసీ సెక్షన్ 379 కన్వెన్షన్ అయినట్లయితే, అలాగే ఇంతకు ముందు మనకు నేర చరిత్ర అనేది పోలీస్ రికార్డు లో ఉన్నట్లయితే పోలీస్ వెరిఫికేషన్ లో అది బయటపడుతుంది. చాలా సందర్భాల్లో మనం చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ లో రికార్డులు ఉన్న, పోలీస్ స్టేషన్ లో నేర చరిత్ర ఉన్న వాళ్ళు జాబ్ కి అనర్హులుగా ప్రకటించడం జరిగింది. చాలా మంది ఆ విధంగా నిరాశ చెంది గవర్నమెంట్ ఉద్యోగానికి అర్హత అయితే కోల్పోయారు. 3. కోర్టు అపియల్ ఎక్విటాల్. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేయకపోయినా తప్పు చేశామని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదయ్యి, అంటే పోలీస్ స్టేషన్ లో నేర చరిత్ర ఏదైనా ఉందనుకోండి, మనం దాని ప్రకారం ఛాలెంజ్ చేసి కోర్టుకి వెళ్ళవచ్చు. ఇది కోర్టు అపియల్ అండ్ ఎక్విటాల్ ద్వారా మనం చేయవచ్చు. ఒకవేళ మీరు నేరం చేయకపోయినా చేశారని మీ పైన ఆరోపణ చేసి మీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లయితే, నేను తప్పు చేయలేదని మీరు కోర్టుకు వెళ్లి మీరు నిర్దోషిగా బయటకు వచ్చినట్లయితే మీరు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులే. ఒకవేళ ఎవరికైనా సరే తప్పుగా కేసు నమోదు చేశారనుకోండి పోలీసులు, మీరు ఛాలెంజ్ చేసి కోర్టుకు వెళ్లి నిర్దోషిగా బయటకు రావచ్చు మీరు తప్పు చేయకపోయినట్లయితే. ఇది ఓన్లీ మీకు ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడానికి మాత్రమే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. మీకు దీనికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ కావాలంటే మీ దగ్గరలో ఉన్న ఎవరైనా న్యాయవాదిని సంప్రదించి ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఆ న్యాయవాదికి చెప్పినట్లయితే అతను కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసి మిమ్మల్ని నిర్దోషిగా తీసుకువచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఏదైనా న్యాయవాదిని సంప్రదించండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.